జనవరి 4వ తేదీన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు నిర్వహించనున్న బాలోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తాను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై హరీష్ గుప్తాతో చర్చించారు. మొత్తం 38 ఈవెంట్స్ ను క్రీడాకారులకు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి క్రీడాకారుడు ఈ బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొని విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణపై సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి టి వెంకన్న బాబు, సుందరయ్య, ట్రస్ట్ చైర్మన్ సూర్యారావు, మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణ, లయన్స్ క్లబ్ సెక్రటరీ కొండపల్లి పండు, మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, అకాడమిక్ ఆందోళన సమన్వయకర్త ఉమర్ అలీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ నందు బాలోత్సవం కార్యక్రమం జరుగుతుంది. బాలల సంబరాలు. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని స్కూల్స్, ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ అన్ని పిల్లలకు ఈ కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. ఈ అప్లికేషన్ కూడా మాకు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని బోడేపూడి సుందరయ్య ట్రస్ట్ మరియు లయన్స్ క్లబ్ మరియు మానవత అందరూ కలిపి సంయుక్తంగా చేస్తున్నారు. అందరూ వాలంటీర్ గా చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులకు గానీ టీచర్స్ గానీ చెప్పేది ఏంటంటే, మన యొక్క పిల్లలు యొక్క విజ్ఞానాన్ని బయటకు తీసే ఈ కార్యక్రమంలో పిల్లలందరినీ పాల్గొనేటట్టు చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం, జంగాడు మండలం, జంగాడు చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యా సంస్థలందరూ కూడా ఒక విజ్ఞప్తి. 4/1/2024 గురువారం జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ జూనియర్ కాలేజీ క్యాంపస్ నందు బాలల సంబరాలు బోడేపూడి సుందరయ్య గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో, అలాగే జంగారెడ్డిగూడెం మానవతా వారి ఆధ్వర్యం, అలాగే మన లయన్స్ క్లబ్ పండు గారు సెక్రటరీ గారు వారి యొక్క లయన్స్ క్లబ్ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. ఇవే కాకుండా రోటరీ క్లబ్, విశ్రాంతి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమం, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణ గారు కూడా హాజరయ్యారు. అలాగే దీనికి గౌరవ అధ్యక్షులుగా మానవతా మూర్తి గారు ఉన్నారు. అలాగే అధ్యక్షులుగా డాక్టర్ వజ్రకిరణ్ గారు ఉన్నారు. అలాగే వెంకన్న బాబు కోశాధికారి, అలాగే మొత్తం కార్యక్రమ నిర్వహణ అంతా కూడా సూర్యారావు గారు, అలాగే మానవతా కన్వీనర్, జిల్లా కన్వీనర్ రమేష్ గారు, త్రిపుర రమేష్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందరూ కూడా అందిస్తున్నారు. ఈ కార్యక్రమ వివరాలు ఏంటంటే, ప్రతి ఈవెంట్ లో కూడా 22 ఈవెంట్లు అకాడమిక్ సైడ్ ఉంటాయి, 10 యూనిట్లు ఏమో కల్చరల్ యాక్టివిటీస్ లో ఆ ఈవెంట్స్ ఉంటాయి. చిత్రలేఖనము అంటే అక్కడ స్పాట్ డ్రాయింగ్ ఏంటి అనేది కూడా అక్కడే చెప్పేస్తాం. అలాగే తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ రైమ్స్, తర్వాత తెలుగులో ఎస్సే రైటింగ్, ఇంగ్లీష్ లో ఎస్సే రైటింగ్, తర్వాత మనకి మెమరీ టెస్ట్ కూడా దాంట్లో అక్కడ ఉంటుంది. తర్వాత బెస్ట్ ఫర్ వేస్ట్ అనే కార్యక్రమం, తర్వాత ఇంగ్లీష్ లో కూడా ఎస్సే రైటింగ్ ప్రత్యేకత, తర్వాత విచిత్ర వేషాలు, తర్వాత కోలాటాలు, మొత్తం అన్ని కూడా 32 ఈవెంట్స్ అక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానికి పక్కాగా మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు, ఒక్కొక్క ఈవెంట్ లో కనీసం 2 జడ్జీలు ఉండేటట్టు చూస్తాం మాక్సిమం. దీంట్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్స్, వాళ్లే కాకుండా రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ వార్డెన్స్, విద్యావేత్తలు అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి